మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి హానికరం. కొన్ని వందల సంవత్సరాలుగా జరిగిన యుద్ధాల సారాంశం ఈరోజు ఈ కథతో ఆరంభమవుతుంది. మీరు ఇప్పుడు వింటున్న అనంత పద్మనాభ స్వామి నిధి రహస్యంలాగానే ఎన్నో నిగూఢమైన నిధులు మన చుట్టూనే దాగి ఉన్నాయి. అవి చాలా మంది జీవితాల్ని బలి తీసుకున్నాయి. వాటి కోరికను సవాలు చేసే కథ ఆరంభమైంది. House number 17. Hello. Hi Rina. Can I talk to you for a moment? Okay, thank you. I will be waiting. Hi Rina. Hi Sarah, how are you? I'm fine. How are you? I'm also fine. Is everything okay? Because you called me, you wanted to meet me. Everything is not okay. I actually wanted some information. Okay. Let me show you. Okay, show me. Do you know him? Yeah, he is Mr. V.R. Naidu, my ex-colleague. Oh. We call him Vijay. I think now he is working with the CID. So what information you need? నాకు విజయ్ రామ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. Hi Zara. Hi Rina, you've come? విజయ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందా? చెప్పు రీనా, ఐ వాంట్ టు నో దట్. సారీ జారా, చాలా ట్రై చేశాను, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. షిట్, బట్ ఐ వాంట్ హిస్ ఇన్ఫర్మేషన్. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. 1 year బ్యాక్ ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో విజయ్ వాస్ మిస్సింగ్. What is this case? So 16 unexpected death happens in that house number 17. అందుకే ఫ్రమ్ సిఐడి విజయ్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. క్లియర్గా చెప్పు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్.
మీరు ఇదంతా చేసి నిజమేంటో తెలుస్తారేమో. నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. దాన్ని మొగుడే చంపాడు దాన్ని. నిజాలు ఊహల్లో నుంచి రావు, సాక్ష్యాల్లో నుంచి వస్తాయి. అదే చేస్తున్నా. అబ్బో, ఇక్కడికి వచ్చే ముందే చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసి వచ్చారు. వాళ్ళకి చంపుకునేంత గొడవలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాటలు నమ్మితే చుట్టూ ఉండే వాళ్ళలో సగం మందిని లోపలేయాల్సి వచ్చింది. నా అనుభవం అంత లేదు నీ వయసు. సరేలే కానీ ఎంతకీ మీ చీఫ్ ఎక్కడా? ఏం మిస్ అవుతున్నారా? పిలవమంటారా ఏంటి? ఏ భయమా ఏంటి? పిలువు. మీ కోరికెందుకు కాదనాలి? ఏ బుద్ధినే అన్నాలేవయ్యా, ఎందుకు ఇప్పుడు వద్దులే. అబ్బా, కరెంటు పోయింది. ముందు ఎలక్ట్రీషియన్ పిలిపించవయ్యా, ఫీజులు పోయండి. ఆయన తర్వాత పిలిపించవచ్చు. ఫ్యూజ్ పోయిందని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరు? వచ్చేటప్పుడు బోర్డులో చూసా, స్పార్క్స్ వస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ అయ్యా, ఫీజు పోయండి, తెలుసుకోండి. ఈలోపు ఆ తలుపు తీయవయ్యా. ఇది కూడా చెప్పాలా నీకు? సాక్ష్యాలు ఎక్కడెక్కడే ఉన్నాయి. ఎవడొచ్చి ఏం తీసుకుపోతాడో తెలీదు. ఇది కూడా చెప్పాలా నీకు? ఏ ఎవరయ్యా నువ్వు లోపలికి వెళ్తున్నావు? ఎవరంటావేంటయ్యా? ఎలక్ట్రీషియన్. బ్యాగ్ చూస్తే తెలియట్లా? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏమీ లేదే కేసు. ఆ హస్బెండ్ కి వైఫ్ అంటే ఇష్టం లేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళిద్దరికి పడదని. ఆ డంబెల్ మీద ఎవరి వేలి ముద్రలు ఉన్నాయి. ఆ రోజు రాత్రి వాడు తప్ప ఇంటికి ఎవరు వచ్చిన అనుమానాలు కూడా లేవు. ఇంకెవరు చెప్పుంటారు చెప్పు? సాయంత్రం వెళ్ళి వాళ్ళ హస్బెండ్ నాకు పీకాననుకో, రాత్రికి నిజాలు చెప్తాడు. ఉదయానికల్లా కేసు క్లోజ్ అయిపోద్ది. ఇలాంటివి ఎన్ని చూశాను నేను. ఇది కేసు. దీనికి మీ చీఫ్ వచ్చి ఎంక్వైరీ చేయాలా? తేలిపోలా? మీ చీఫ్ని చూస్తే చిరాకు వస్తాయా నాకు. ఓ పంక్చువాలిటీ లేదు, ఓ డిసిప్లిన్ లేదు. డిపార్ట్మెంట్ లో నా ఎక్స్పీరియన్స్ ముందు మీ చీఫ్ ఎంతయ్యా? ఇంకెప్పుడయ్యా మీ చీఫ్ యాక్షన్ లో దిగేది? ఎలక్ట్రీషియన్ అన్నావుగా, రిపేర్ చేసుకుని వచ్చాడు.
మిస్టర్ సి రామచంద్ర. కేస్ రిపోర్ట్ ఏంటి? ఏం లేదు సార్, భార్య లావుగా ఉందని ప్లాన్ చేసి మరీ చంపేశాడు. ఆ డంబెల్ మీద అతని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి అతను చేశాడని చెప్తున్నాం సార్. ఇప్పుడు మీ నేమ్ ప్లేట్ నేను పట్టుకున్నాను, నా ఫింగర్ ప్రింట్స్ మీ బ్యాచ్ మీద ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు మీకేమన్నా అయితే నేను చేసినట్ట ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్లో 100% అక్యూజ్డే దోషి అని తెలియనప్పుడు కేసు క్లోజ్ చేయాలి. 99% ఆధారాలున్నా సరిపోదు, 100% ఆధారాలు కావాలి. ఎస్ సార్. విక్టిమ్ ఎక్కడున్నాడో చూపించండి. వీటే సార్ అంతకుడు. హంతకుడు కాదు, అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే నిందితుడు. ఓకే, నీ పేరేంటి? అరవింద్ సార్. ఇందులో ఉన్నాయి సార్, వాడు అడిగేదేంటి? నీ భార్య పేరు? అలేఖ్య. అసలు ఏం జరిగింది? నాకు తెలియదండి, నేను చంపలేదండి. అసలు ఆ రోజు నేను అసలు ఇంట్లోనే లేనండి. ఇట్లా ఎందుకుంటావు నువ్వు? చెప్పరా, చెప్పు, నిజం చెప్పు. నేను చంపలేదండి, నాకు తెలియదండి ఏమైందో. చెప్పు మర్యాదగా. నిజంగా అండి, నాకేం తెలియదండి. చెప్పు. తెలియదండి అసలు. నీ జాతకం మొత్తం దీంట్లోనే ఉందిరా, నీ సంగతి తెలుస్తా. అమ్మో, నా ఫోన్, నా బతుకు మొత్తం అందులోనే ఉంది. ఇక నా పని అయిపోయింది. అసలు ఏం జరిగింది డీటెయిల్గా నాకు చెప్పాలి. ఆ తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు అసలు ఏం తెలియదండి, ఒట్టుగా చెప్తున్నానండి. నువ్వు ఎలా ఎందుకు చెప్తావురా మంచిగా అడిగితే? నిజం చెప్పించే పద్ధతులు చాలా ఉన్నాయి, ఓన్లీ కొట్టడం ఒకటే పరిష్కారం కాదు. పూర్తి అబద్ధాలు చెప్తున్నాడండి వీడు. సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఇందులో ఏదో ఉంది. నార్కోటిక్ టెస్ట్కి పిలిపించండి. నార్కోటిక్ టెస్ట్? ఇట్స్ ఇంపాసిబుల్ సార్. కొన్ని కేసెస్లో ఇట్స్ పాసిబుల్. ఏదైనా ఉంటే నేను బేర్ చేస్తాను. దిలీప్, చెప్పండి సార్. ఇది నార్కోటిక్ టెస్ట్ అప్రూవల్ పంపించాం. Proceed, sir. నా కర్మ, ఇలాంటి దాని చేసుకోవాల్సింది అలాంటి దాని చేసుకున్నాను. ఏమండి, నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళండి ప్లీజ్ అండి. ఒసేయ్, నీలాంటి పండదాన్ని నా పక్కన తీసుకెళ్తే నా పరువు పోద్ది. పండగ ఉంటే మనసు ఉండదా? సరదాలు ఉండవా? నన్ను మనిషిలా చూడండి, నేను మనిషినేనండి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు?
2 days ఎక్కడికైనా వెళ్దాం, వస్తావా? దీనికి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాలే, నువ్వు ఇంట్లో ఏదో ఒకటి చెప్పుకురా. నిన్ను ఎప్పుడెప్పుడు కలవాలా అని మనసు ఆరాటపడుతుంది డార్లింగ్. సుబ్బారావు కలుద్దాంలే, త్వరలో మనం కలుద్దాంలే. ఓకే మన సుబ్బారావే 2 రోజులు అలా బయటికి వెళ్దామన్నాడు. వస్తాలే అన్న. సుబ్బారావే, అర్థమవుతుంది. ఏ నమ్మకోలేదా నీకు? నన్ను పిచ్చిదాన్ని అనుకోమాకండి. తీసుకోండి. ఆ రోజు నేను ఊరికి వెళ్ళకూడదని అడ్డుపడింది. మా ఇద్దరి మధ్య మాట పెరిగి అది గొడవగా మారింది. అయితే చావే. అమ్మమ్మ, వద్దండి. లేరా నా గొడవ అయిన తర్వాత నేను ఇంట్లోంచి వెళ్ళిపోయానండి. నిజంగా నాకు ఏం జరిగిందో కూడా తెలియదండి. నా ఎక్స్పీరియన్స్తో నేను మాట చెప్తాను వినండి. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ లా ఉంది సార్. అయితే ఏం చేయమంటారు? ప్రూఫ్స్ అన్ని అతనే అంత కూడా ఉన్నాయి. మీరు నార్కోటిక్ టెస్ట్లో కూడా అతను ఒప్పుకున్నాడని సంతకం చేయండి. ఈ కేసు అప్పుడే తేలేలా అదే సార్. ఇతన్నే దోషిగా రాశాను. నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, నన్ను నమ్మండి సార్. సి రామచంద్ర నిజాయితీకి మారు పేరు అని అందరూ చెప్పుకుంటే విని పోలీసులకు మీరు ఇన్స్పిరేషన్ అనుకునేవాడిని. కానీ మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి చూసారా, ఇవి వినలేకపోతున్నాను సార్. ఎలా మారిపోయారు సార్? మన మీద నమ్మకంతో ఈ సొసైటీ బతుకుతుంది. నేను హౌస్లోకి ఎంటర్ అయినప్పుడే చనిపోయిన ఆవిడ మొబైల్ నుంచి ఒక కీ ఎవిడెన్స్ని కలెక్ట్ చేశాను. ఆ రోజు రాత్రి అరవింద్ అలేఖ్య మధ్య జరిగిన గొడవలో అరవింద్ ఫోన్ పక్కకు విసిరేయడంతో మొబైల్ సైడ్ బటన్ ప్రెస్ అయి వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయింది. మొబైల్ కెమెరా యాక్టివేట్ అయింది. ఇది చనిపోయిన వ్యక్తి మొబైల్. దీన్ని కనెక్ట్ చేసి మొత్తం డేటా బయటికి తీ. దిలీప్, ఆ వీడియో ప్లే చేయి. వద్దండి. హాయ్ బేబీ, వచ్చేస్తున్నాను. ఒక 5 minutes వెయిట్ చేయి. పోవే. అలా అరవింద్ తన చేతిలో ఉన్న డంబెల్ని రూమ్ బయట వదిలేసి 11:35కి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. 11:50కి A1 ట్రావెల్స్ గోవా బస్ ఎక్కాడు. రిపోర్ట్స్ ప్రకారం అలేఖ్య చనిపోయిన టైం 1:57. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న గొడవల కారణంగా ఆ డంబెల్ మీద ఉన్న అరవింద్ ఫింగర్ ప్రింట్స్ వల్ల అరవింద్నే అలేఖ్యని చంపాడు అని అందరూ భావించారు. దీన్ని బట్టి అరవింద్ అలేఖ్యని చంపలేదని క్లియర్ కట్గా తెలుస్తుంది. బట్ అలేఖ్య ఎలా చనిపోయిందో ఇకపై జరిగే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఈ 3 సింహాల పరువుని నిలబెట్టండి సార్. మళ్ళీ నా డ్యూటీ నాకు గుర్తు చేశారు సార్. ఇతనికి బెయిల్కి అప్లై చేయండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బెయిల్ తీసుకున్న తర్వాత ఇతనితో ఫాలోఅప్ చేసి కంప్లీట్ చేయాలి. ఓకే? నువ్వే సాక్ష్యం. నా రక్తంలో నడుస్తుంది చీకటి, నన్ను తినదు నేనిదే చీకటి. నా ముందు తల వచ్చుతుంది, వీరుడైన నేను ఆగాను ఎప్పుడు.
దారిన యాయం పులకిలింది మరణం నా వెనక పగెడుతుంది కానీ నన్ను అన్నాడు. ఏంది ఏమైంది అట్లా అరిచావు? ఏమండి ఏమండి గజ్జల చప్పుడు వినిపిస్తున్నాయండి. రోజు వింటున్నా ఇదే టైంకి ఎవరో వస్తున్నట్టు కళ్ళ ముందు కదులుతున్నట్టు కనిపిస్తుందండి. భయం వేస్తుందండి, నిజంగానే భయం వేస్తుందండి. రోజు ఇలాగే జరుగుతుంది. మీరు ఇక్కడ పడుకోండి ప్లీజ్. ఒసేయ్ నీ అరుపులు తగలయ్యా. ఏముందే ఇక్కడ? ప్రశాంతంగా పడుకో. నన్ను పడుకొని. మీ మిస్సెస్ గజ్జల చప్పులు వినిపిస్తున్నాయని భయపడ్డ రూమ్ ఎక్కడ? ఈ రూమ్ నుంచే సార్ గజ్జల చెప్పులు వస్తున్నాయని రోజు చెప్తుండేది. దిలీప్, ఈ హౌస్ చుట్టుపక్కల సీసీ కెమెరా ఫుటేజ్ నాకు లైవ్లో కావాలి. ఇప్పుడు ఈ 12 గంటల్లో ఈ హౌస్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ నేను తెలుసుకోవాలి. హౌస్ సరౌండింగ్స్లో ఉన్న సీసీ కెమెరాస్ మొత్తం మన కంట్రోల్లోకి తీసుకున్నాం సార్. ఇదేంటిది? పవర్ ఉంది కానీ లైట్స్ ఆఫ్ అయిపోయాయి. నెట్వర్క్ పనిచేయట్లేదు, సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు సార్. బయట కెమెరా సెట్ చేసి వస్తా సార్. సరే నేను వెళ్తున్నాను సార్.
కమింగ్. ఐఎమ్ స్వప్న, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫ్రమ్ BBC. కూర్చోండి. హౌస్ నెంబర్ 17 ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. త్వరలోనే మా చీఫ్ని అడిగి డీటెయిల్స్ మొత్తం ప్రెస్కి రిలీజ్ చేస్తాం. ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆమెను వాళ్ళ భర్తే చంపాడని చెప్తున్నారు. మీరేమో కేసుని కాన్ఫిడెన్షియల్ అని ఇలా నానుస్తున్నారు. అసలు మాకిప్పుడు పూర్తి డీటెయిల్స్ కావాలి. జస్ట్ ఏ మినిట్. హలో, కేస్ డీటెయిల్స్ ప్రెస్కి రిలీజ్ చేయొచ్చా? తనని చంపింది వాళ్ళ భర్త కాదు. ఏం లేదు, మా మణిదాంతో చిన్న గొడవ అంతే. వచ్చేస్తున్నా. ఎన్నో ఉన్న డంబెల్ తల బలంగా తగలడం వల్ల చనిపోయింది. జీవితంలో అతి ప్రమాదకరమైనది భయం. ఈ కేసులో అదే కీ రోల్ పోషించింది. మీ చీఫ్తో ఈ కేసు మీద నాకు ఇంటర్వ్యూ కావాలి. ఆయనతో ఇంటర్వ్యూ లాంటివి ఇప్పుడు కుదరవండి. నాకెందుకో మీ చీఫ్ ఈ కేసుని మిస్గైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. త్వరలో ఈ కేసు డీటెయిల్స్ మొత్తం ప్రెస్కి రిలీజ్ చేస్తాం కదా, తొందర ఎందుకు? వెయిట్ అండ్ సీ. హలో చీఫ్, త్వరగా రండి. BBC నుంచి ఒక రిపోర్టర్ వచ్చి మన కేసు డీటెయిల్స్ అడిగింది సార్. BBCలో తన ఐడెంటిటీ కోసం చాలా సెర్చ్ చేశాను సార్. తన రిపోర్టర్ ఐడెంటిటీ BBCలో ఎక్కడా కనిపించలేదు సార్. సీసీ క్యామ్ ఫుటేజ్ ఉందా? దాని ఫుటేజ్ ఇక్కడ కనెక్ట్ చేసుకో, చూపించు. 1 minute సార్, చూస్తున్నా. సార్ ఒకసారి చూడండి. సమీరా. ఈ పర్సన్ మీకు తెలుసా?
అరవింద్ తప్పు లేదని తెలియడంతో హైకోర్టు అరవింద్ని నిర్దోషిగా విడుదల చేసింది. హలో. చీఫ్, మళ్ళీ హౌస్ నెంబర్ 17లో ఒక ఎమర్జెన్సీ. ఆ హౌస్లో కొత్తగా ఒక ఫ్యామిలీ దిగిందని విన్నాం కదా, అందులో 3 మిస్టీరియస్గా చనిపోయారని కాల్ వచ్చింది. ఆ ఫ్యామిలీలో ఉండే ఒక అమ్మాయికి చాలా సీరియస్గా ఉందంట, చాలా వింతగా బిహేవ్ చేస్తుంది. మనం అనుకున్నది నిజమవుతుందేమో. మీరు చెప్పినట్టే చేస్తాను చీఫ్. వాళ్ళని అక్కడికి రమ్మని చెప్తాను సార్. నేను ఇక్కడ నుంచి నేరుగా హౌస్ నెంబర్ 17కి వచ్చేస్తాను, మీరు వచ్చేయండి. İçimde Allah, dilimde Allah, zikrimde Allah, fikrimde Allah, aklımda Allah, aşkımda Allah, aslımda Allah, kanımda. सलाम अलैकुम साहब. మీరు రాకండి సార్. ఓకే.
ये बच्चे को छोड़ दो। यहाँ से चले जाओ, नहीं तो मार दूंगी। नको, दाना नको, 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 दाना नको। कबीर कबीर लिखू कबीर कबीर क्लिप He is no more, sir. రక్తం రాసిన నీడలో నిద్రలేని రాత్రి వేళ నిజమా నెమలీనా చీకతే నాతో స్నేహితాల రైలో గర్జన వినిపించు రాక్షసాల రకతోనం నన్ను తాకితే ధైర్య నీ నాశన నువ్వే సాక్ష్యం అయ్యా నా రక్తంలో నడుస్తుంది చీకటి నన్ను తినదు నేనిదే చీకటి అయ్యా నా ముందు తల వచ్చుతుంది వీరుడైన నేను ఆగాను ఎప్పుడు చూడండి, మీరు లోనికి రావద్దు. అక్కడ ఏమి జరిగినా మీరు ఎవ్వరూ రావద్దు. మీరు గనక వచ్చారనుకోండి, పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. పరిస్థితులు చేజారిపోతాయి. నేను చూసుకుంటాను. కూర్చో. రా బయటికి. ఆ పిల్లని వదిలిపెట్టు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ శవమే బయటికి వెళ్తది. ఆహా, ఇప్పుడు చూడు, చెప్తాను ఇప్పుడు నీ పని. వద్దు వద్దు, చల్లదు. వద్దు 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 వద్దు, చల్లదు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావో చెప్పు. చల్లద్దు. చెప్తాను చెప్తాను చెప్పు. చెప్తాను చెప్తాను. అసలు నేను ఎవరంటే
పేరు సమీర. నేను ఐఏఎస్ అవ్వాలనుకునేది చనిపోయిన మా అమ్మ నాన్న కోరిక. దానికోసం చాలా కష్టపడి చదివాను. ఎవరూ లేని నన్ను మా అమ్మ ప్రాణ స్నేహితురాలు సీతమ్మ అమ్మలా పెంచి నన్ను చదివించింది. నా చదువు కోసం దాచి ఉంచిన నగల్ని తీసుకురావటానికి వెళ్ళిన సీతమ్మని సీతమ్మను చంపి నగలు కొట్టారని నన్ను ఇబ్బంది పెట్టే దుర్గా అనే రౌడీ ప్లాన్ చేశాడు. దాన్ని చంపైన బాక్స్ తీసిండ్రా. నువ్వు ఆ బాక్స్ ఇచ్చి మాకు లొంగిపోతే నొప్పి లేకుండా చంపుతాం. మా వాళ్ళని అంతమందిని దాటుకుంటూ ఏడదాకా వచ్చినప్పుడే తెలిసిందిరా నీ గురించి. విజయ గర్జన వినిపించు. యుద్ధం మొదలైంది, యుద్ధం మొదలైంది. గాలి చిచ్చే వేగం మా అడుగులది, ఆకాశం వణికే శబ్దమా గర్జనది. రక్తంతో రాసిన గాథ మా పేరు చరిత్రలో. యుద్ధం మొదలైంది, యోధా నినాదుల మంటలు రేపు. ఘోరమైన సరళ నిలబడిపో, ఇది నీ సమయం. లేచి యుద్ధి నినాదం జయమే మా ధర్మం. మేం పడిపోవం, మేం మిగిలిపోవం, మేం అగ్నిలాం రోగేదేయం. Rise up soldier, the fighting decide. Don't fear, no fears, it's die. Simula chu sahasam jointu edu. సీతమ్మని నగల్ని కాపాడి తీసుకువచ్చిన వ్యక్తి రామ్. మేము వాళ్ళ ఇంటిపైన అద్దెకుండేవాళ్ళం. ఎందుకో తెలియదు, రామ్ అంటే నాకు ఇష్టం. రామ్ నాకన్నా వయసులో చిన్నవటం వల్ల, మా మతాలు వేరవటం వల్ల కూడా నేను నా మనసులో మాటను తనకు చెప్పలేకపోతున్నా. చూపులే చెబుతున్నాయి, నిన్నే కోరుకుంటున్నాయి. నవ్వులో నువ్వే దాగున్నావు, నా ప్రాణమయ్యావు. మాటలే రానివ్వవు, మనసే రాస్తుంది కథ. నీ పేరు పలకగానే ఉండేవి కమూట.
సతత నువ్వేనా లోకం, నువ్వే నా సంతోషం. సమీరా రామ్మ లోపలికి. నువ్వేనా లోకం, నువ్వేనా నా బర్త్డే కదా ఆంటీ, స్వీట్ చేశాను. ఇందాక ఇవ్వటం మర్చిపోయాను. స్వీట్ అంట. హ్యాపీ బర్త్డే సమీరా రామ్మ. నువ్వేనా లోకం, నువ్వేనా లోకం. ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్తే నీ సొమ్మెన్న పోతుందా? అలా ఉండాలి అమ్మాయి అంటే. కరెక్ట్ చదువుకుంది. కొంతమంది ఉంటారు ఎందుకుంటారో ఏం చేస్తారో తెలీదు. నువ్వేనా లోకం, నువ్వేనా లోకం. నీ మనసు ఎంత మృదువో గాలిలో కరిగిపోతుంది. మాటలు ఎంతని నిజమో జీవితం మారుస్తుంది. నిన్ను చూసే ప్రక్షం కొత్త తలం అనిపిస్తుంది. ప్రేమను చెవులువ మార్చి మాట తాజుగా మాపిస్తుంది. దృశ్యశక్తియా భక్త జలమిస్తుంది. శేషప్రియ ఉపదేశదాగా జలమిస్తుంది. నీదే నీగా చేస్తాయి. నీ నడక నీలో నా నది నంపుతోటుంది. నీకు చెప్పలేనిది ఒక్కటి లేని లోకం ఖాళీగా ఉంటుంది. నువ్వులో నువ్వే దాగున్నావు, నా ప్రాణమయ్యావు. మాటలే రానివ్వవు, మనసే రాస్తుంది కథ. నీ పేరు పలకగానే గుండె వేగమవుతుంది సతత. నువ్వేనా లోకం, నువ్వే నా సంతోషం. నువ్వు చూసిన నవ్వుతో వెలుగైంది నా దారులన్నీ. ఒక్కసారి తిరిగి చూడు, నా హృదయం ఎదురు చూస్తుంది. ఐఏఎస్ ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఒక పక్క హ్యాపీగా ఉన్న ఏదో తెలియని బాధ. రామ్కి దూరంగా వెళ్తున్నానని మళ్ళీ వచ్చాకైనా రామ్కి నా ప్రేమ విషయం చెప్పాలి. అదే నా జీవితంలో అసలైన సంతోషం. రామ్, ఐ మిస్ యూ. అంకుల్ బాగున్నారా? నేను బాగున్నాను. మొన్నే ఊళ్ళోకి వచ్చాను. ఇక్కడే మన ఊళ్ళో ఇల్లు తీసుకున్నాను అంకుల్. ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాను అంకుల్. పోస్టింగ్ పడితే ఇక్కడే పడొచ్చు. మీ అబ్బాయికి గ్రూప్ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదనుకుంటా కదా అంకుల్? నా దగ్గరికి పంపండి, ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ చేస్తాను.
నా దగ్గరికి పంపించండి అంకుల్, నేను చూసుకుంటాను. నా అడ్రస్ గాంధీనగర్, హౌస్ నెంబర్ 17. చూపులే చెబుతున్నాయి, నిన్నే కోరుకుంటున్నాయి. నవ్వులో నువ్వే దాగున్నావు, నా ప్రాణమయ్యావు. రండి లోపలికి. మాటలే రానివ్వవు, మనసే రాస్తుంది కథ. నీ పేరు పలకగానే ఉండే వేగమవుతుంది సతత. కూర్చోండి. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏదైనా తీసుకుంటారా? వద్దండి. మొహమాట పడకండి, తీసుకోండి. కాఫీ తీసుకురానా? ఎగ్జామ్ గురించి ఏం దిగులు పెట్టుకోవద్దు, నేను చూసుకుంటాను. మీరేమనుకోనంటే ఒక మాట చెప్పమంటారా? చెప్పండి. ఎగ్జామ్సా తొక్క? అసలు ఆ ఎగ్జామ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదండి నాకు. ఏదో మా బాబు వెళ్ళమని చెప్పాడు, వచ్చాను. మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని నేను ఎక్కడ పొడిసేయాలి ఇవన్నీ? అసలు నోట్లో నాలుకే లేదనుకున్నాను. బానే మాట్లాడుతున్నారే. మీ ఇంట్లో 1 year రెంట్కున్నా ఒక్కసారి కూడా మనం మాట్లాడుకోలేదు కదా? మా ఇంట్లో రెంట్కుండేటప్పుడు మీరు చాలా కామ్గా, సైలెంట్గా కాలేజ్కి పోవడం, చదువుకోవడం, బయటికి రావడం. మీరెప్పుడు మాట్లాడారు? మాట్లాడుకునే టైం ఎక్కడొచ్చింది? ఏదో వచ్చేవాళ్ళు, మా అమ్మతో మా నాన్నతో మాట్లాడేవాళ్ళు, పోయేవాళ్ళు, అంతే కదా? అసలు నేను ఇంటికి వచ్చేది నీకోసంరా మొద్దు. ఎన్నోసార్లు మాట్లాడదాం అనుకున్నా మీతో, కానీ కుదరలేదు. ఏం మాట్లాడాలనుకున్నారు? అంటే చాలాసార్లు కొంచెం టైట్ అయినప్పుడు కొంచెం అప్పడుదాం అనుకున్నాను. అది ఇంకా ఏమైనా అనుకుంటారేమో అని. ఆహా, అడగాల్సింది మరి. ఆల్రెడీ ఇంట్లో వార్నింగ్ ఇచ్చారులేండి. ఏమనిచ్చారు? పైనుండే అక్క దగ్గర అప్పు చేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఏంటి, అక్కనా? 6 ఏళ్ళు పెద్దయితే అక్క అయిపోతారా? ఇప్పుడు అది కాదు సమస్య. ఈ బుక్స్ ఇవన్నీ చదువుకోవడం ఇదంతా ఎందుకు? మా నాన్న ఫోన్ చేస్తే ఈ మాట చెప్పు, వెళ్ళిపోయాడు, నా వల్ల కావట్లేదు, నేను వదిలేసా, నేనేం చెప్పనని చెప్పేసాయి. నన్ను నమ్ము. నీకు రావట్లేదు కావట్లేదు అంటే అలాగే చెప్దాం మీ నాన్నకి. అసలు ఈ సివిల్స్ కంటే ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కో వెళ్ళిపోయి ఏ లంకెల బిందులో పట్టుకొని సంపాదించి శుభ్రంగా సెటిల్ అయిపోవడం మంచిది. అదిగాక మీ ఏరియాలో, ఏది ఈ ఏరియాలో లంకెల బిందులు ఉన్నాయి, తవ్వుకుంటా ఎప్పుడో బయటపడి ఒక మంచి పేరుని తెలుసా ఈ ఏరియాకి? ఇక్కడ దొరుకుతాయని పేరుని తెలుసా? ఒక్కడు దొరికితే చాలు. నీ దగ్గర నేను క్లాసులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. నీకు ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్లో నేను రికమెండ్ చేస్తాను. అంతేలే, 1-2 రోజులు చూశాక భరించలేక నువ్వే వెళ్ళిపోమంటావు. సరే కానీ నీ కర్మ. ఓ ఏంటి, ఈ ఫోన్లో అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఏం కావాలి? ఫోన్ పే, గూగుల్ పే ఉన్నాయి. అయితే ఒకసారి పని చేస్తుందో లేదో చూద్దామా? చూడు, ఫస్ట్ దీని సంగతి చూద్దాం, తర్వాత దాని సంగతి చూద్దాం. చూద్దాం దాని గురించైనా దీని సంగతి చూద్దాం. మునుపు కలుగని మురిపెమేదో ముద్దుగా నా ముందరుంది. అలుపు తెలియని వలపు నాలో హద్దులే చెరిపేయమంది. లేనిదేది నాకు లేదను తలపు ఉండేది. ఇంతలో నీ పరిచయం ఒక లోటు తెలిపింది. నువ్వే కావాలని, కలవాలని, కలగాలని. ప్రియా నా ప్రాణమే మారాము చేసింది. సగప సగరిని సతమ పసని రిసని నిద పగమద పరిగా అంటూ పూత వేసిన లేత మావిని
చూసినట్టుంది నువ్వు నవ్వుతూ ఉంటే పాత పాటలు కోకిలమ్మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే మాటలే వరదలై ఉరకలేస్తున్నవి చింతను ఉంటే ఉంటే ఏమైంది రామ్కి? 2 days నుంచి క్లాస్కి రావట్లేదు. అట్లీస్ట్ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. హలో, ఏంటి ఈరోజు క్లాస్కి రావట్లేదా? కొంచెం పనిలో ఉన్నాను, ఒక 1 week వస్తాను. వారం రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఏం చెప్పకూడదా? షేర్ చేసుకోకూడదా? అలా అనే ఏం లేదు, చెప్పాల్సిన టైం వస్తే చెప్తా. ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఒక వారంలో పోస్టింగ్ ఉంది, చాలా వరకు వారం తర్వాత బిజీ అయిపోవచ్చు. ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఒక 3 రోజుల్లో నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి యూఎస్ వెళ్ళబోతుంది. మరి నాకెప్పుడు చెప్పలేదు నువ్వు? చెప్పే సందర్భం రాలేదు. మరి ఆ అమ్మాయి ఏం చేద్దామని చెప్తుంది ఇప్పుడు? ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు, అదే కదా సమస్య. ఆ అమ్మాయికి నిజంగా నీ మీద ఇష్టం ఉంటే ఇలా సైలెంట్గా ఉండిపోతుందా? ఏం అర్థం కావట్లేదు. నువ్వు బాధపడకు, తనకన్నా మంచి అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. ఇకపై ఇంకొక మనిషిని ప్రేమించే అంత ఓపిక లేదు. నిజమైన ప్రేమ ఎక్కడా ఉండదు, పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ తప్ప. నా సంగతి చూడు, చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. నా కోసం అంటూ ఒక ప్రేమ ఉంటుందని ఆ నమ్మకంతోనే బ్రతికి ఉంటున్నా. 5 సంవత్సరాల నుంచి నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. అవునా? ఎవరు? ఉండు చూపిస్తా. అవును, మీ ఇంట్లో అద్దెకున్నప్పటి నుంచి నేను నిన్ను ఇష్టపడుతున్నాను. రోజు నీకు తెలియకుండా నిన్ను చూస్తూ ఉండేదాన్ని. నీతో మాట్లాడటానికి క్లాసులు అనేవి ఒక అంక మాత్రమే. నీ జీవితంలో ఆ అమ్మాయి వెళ్ళిపోవటం నీకు మంచే జరిగింది. ఈ విషయం నువ్వు నాకు చెప్పగానే ఒక్కసారిగా నా గుండె అయిపోయింది. నీకు తెలీదు నిన్నెంత ఇష్టపడుతున్నానో నేను. 5 ఏళ్ల నుంచి ఎప్పుడు నీకు ఈ విషయం చెప్తానా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు నాకు ఈ అవకాశం దొరకలేదు. చెప్పాలంటే నాకొక భయం. నీకన్నా 6 సంవత్సరాలు పెద్ద, అది ఒక కారణం. 2వ కారణం, మీరు హిందువులు, మేము ముస్లిమ్స్. ఈ 2 కారణాల వల్ల మనసులో ఎంత ఇష్టమున్నా చెప్పకుండా ఆగిపోయా. ఈ 2 కారణాలే సరిపోవా మనిద్దరం కలవపోవడానికి? మనం అనుకుంటే ఈ 2 కారణాలు పెద్ద విషయమేం కాదు. ఇష్టం అనేది 2 వైపుల నుంచి మనసులో రావాలి, అది కూడా పెద్ద కారణం అవుతుంది. నాకెవరి మీద ఇష్టం లేదు అసలు. నా పరిస్థితుల్లో ఇవన్నీ అసాధ్యం అనుకో. ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ అలా అనుకో. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు చెప్పేది విను, మన ఇద్దరికి ఇది సెట్ కాదు. నీ మనసులో నా ప్లేస్ ఏంటి? నా మనసులో
ఒక ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్. అది తప్ప నాకు ఇంకొక ఉద్దేశం లేదు అసలు. కొంచెం టైం తీసుకో, నీకోసం నేను వెయిట్ చేస్తాను. నా మనసు నువ్వు కూడా లేవు. ఇదే నీ ఆఖరి మాటనా? ఇప్పటికీ నేను తన గురించే బాధపడుతున్నా. ప్లీజ్ మా, ప్లీజ్ నువ్వు అర్థం చేసుకో. నువ్వు నా ఫ్రెండ్, నీకు ఫ్రెండ్గా చాలా మంచి ఫ్రెండ్గా ఉంటాను. ఇది ఒక్కటే అర్థం చేసుకో చాలు. ప్లీజ్ బాయ్. ఇది నా కథ. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. అయినా నువ్వు చేస్తుంది చాలా తప్పమ్మా. ఇది సృష్టికి విరుద్ధం తల్లి. నా మాట వింటే నీకు మోక్షం వస్తుందమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. తండ్రి లాంటి వాడిని చెప్తున్నాను నీకు. కూతురు లాంటి దాన్ని అంటున్నారు. మీరు ఈ విధంగా రక్షలు వేసుకువచ్చి నన్ను బెదిరించొచ్చా? నీకు ఇవే కదా అడ్డం. నువ్వు వెళ్ళిపోతానంటే వీటిని ఈ క్షణంలోనే తీసేస్తాను. వెళ్ళిపోతాను. ఒక మంచి పని కోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధమే. ఎమర్జెన్సీ తొందరగా వచ్చేయండి సార్. రక్తం రాసిన నీడలో నిద్రలేని రాత్రి వేళ నిజమా నెమలీనా చీకతే నాతో స్నేహితాల రైలో గర్జన వినిపించు నన్ను తాకితే వేద్య నీ నాశన నువ్వే సాక్ష్యం. అయ్యా నా రక్తంలో నడుస్తుంది చీకటి, నన్ను తినదు నేనిదే చీకటి. అయ్యా నా ముందు తల వచ్చుతుంది వీరుడైన నేను ఆగాను ఎప్పుడు. వచ్చావా? నీ గురించే చూస్తున్నా.
ఏం కావాలి నీకు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నువ్వే కావాలి. రా పక్కకి రా. వద్దు, రా వాటిని పడే. పక్కకి రా. వాటిని పడే. పక్కకి రా. రా. అది పక్కన రా పడే. పక్కకి రా. రా. కూర్చో. కూర్చో. వద్దు, అది పక్కన పడే. కూర్చో. రామ్ వాటిని రా, పక్కన పడే. కూర్చో. వాటిని పక్కన పడే. వద్దు వద్దు. రా, నువ్వు రా. అది తీసి పక్కన పెట్టు. ఇది బంధనం. దీన్ని వదిలిపెట్టామంటే ఈ పిశాసిని ఎవ్వరూ ఆపలేం. ఈ బంధనం అపవిత్రమైతే ఈ పిశాసిని ఎవ్వరూ ఆపలేం. ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. నన్ను ఎవ్వరు ఏం చెయ్యలేర్రా. రామ్ నుంచి నన్ను ఎవరు వేరు చెయ్యలేర్రా. ఏం కావాలి నీకు? వీడి సంగతి తేల్చి చెప్తా. దిలీప్, హజాయివు. అల్లాహు అక్బర్ రామ్, ఆ రోజు నువ్వు కాదన్నావు. నా ప్రాణాలే వదిలేశాను. ఎందుకు రామ్ అంత దారుణంగా కాదన్నావు? ఇదంతా ఎందుకు చేశానంటే నిన్నిక్కడికి రప్పించటానికి. నన్ను చూస్తే జాలనిపించట్లేదా రామ్? నీకంటే పెద్దదానిగా పుట్టటం నేను చేసిన పాపమా? వేరే మతంలో పుట్టటం నేను చేసిన నేరమా? కృష్ణుడి కంటే రాధ పెద్దది కాదా? రాధ ప్రేమ గొప్పది కాదా? సమీరా, నేను వద్దనుకుంది నీ కులం వల్లో మతం వల్లో కాదు. నా మనసులో వేరే వాళ్ళు ఉన్నారు. నీకంటే గొప్ప ఫ్రెండ్షిప్ నాకు ఇంకొకటి లేదు. నువ్వు చాలా గొప్ప ఫ్రెండ్వి. నువ్వు ఫ్రెండ్గా ఉండు అని చెప్పాను. మనసులో లేకుండా ఒక పర్సన్ని ఎలా ఇష్టపడతాం చెప్పు? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. చాలా తప్పది. ఆ రోజు జరిగిన దానికి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. అది తెలుసుకున్నాక నేనెంత బాధపడ్డానో నీకు తెలీదు. నువ్వు నాకెంత గొప్ప ఫ్రెండ్వో నీకు తెలియట్లేదు. ఆ రోజు ఒక్క నిమిషం నువ్వు ఆలోచించి ఆగుంటే ఈరోజు వేరే విధంగా ఉండేది. ఆ రోజు నీ తొందరపాటుతనం వల్ల ఏం జరిగిందో చూసావు కదా. ఈరోజు ఇంతమంది ప్రాణాలు తీసావు. ఇది కరెక్టా? అసలు దేనికోసం ఇదంతా చేస్తున్నావు? ఏం సాధించడానికి ఇదంతా చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తే ఇదంతా ఆపేస్తావు చెప్పు? నాకు నువ్వు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు కావాలి. ఆ రుద్రాక్ష తీసి నేను నిన్ను ఆవహిస్తాను. నీతోనే ఉంటాను. నువ్వు అనుకున్నది జరగదు. ఉండు, దీనితో నీ ఆట కట్టిస్తా. దీనితో ఈ ప్రేతాత్మ అంతమవుతుంది. నా అంతానికి అర్థం లేకుండా చెయ్యకురా. నేను నీకు సహాయపడతాను. వద్దని చెప్పురా. నేను నీతోనే ఉంటాను. నేను నీకే హాని చేయను. అప్పుడు చెప్పావు కదా
నీకు గుప్త నిధులంటే ఇష్టమని వాటికి దారి నాకు తెలుసు రామ్. నీకు సహాయపడతాను. ప్లీజ్ రామ్, వద్దని చెప్పు రామ్. బాబు, ఈ ప్రేతాత్మ ఘోష నమ్మకండి బాబు. గుప్త నిధులు బలి కోరతే రామ్, నా ఆత్మని బలిగా ఇస్తాను. నా ఆత్మ ఇలా వృధా అవ్వకూడదు, నీకు ఉపయోగపడాలి. వద్దని చెప్పురా. పూజలోంచి లేవకండి బాబు. పూజలోంచి లేచారా, దీన్ని ఆపటం మన తరం కాదు. దీన్ని అంతం చేయలేం. ఇప్పుడు చూడు, నిన్ను అంతం చేస్తాను. ఎంత పని చేసావు బాబు. పూజ కాడ లెగవద్దని చెప్పినా వినలేదు కదా. రామ్, ఇది నేను ఎప్పటికీ మర్చిపోను. ఎంత పని చేశావు. దీన్ని ఆపటం ఎవరి తరమూ కాదు. చాలా పెద్ద తప్పు చేశావు బాబు, చాలా పెద్ద తప్పు చేశావు. ఇక నా వల్ల మాత్రం కాదు బాబు. ఈ విషయంలో ఇక నేను ఏమీ చేయలేను. ఇక సెలవు. Zara, are you okay? నేను ఎప్పుడు ఇండియా వెళ్ళాలి. I want to go to India right now. What? కనిపించకుండా పోయిన రాముని చాలా చేరుకుంటుందని. ఆ రోజు తర్వాత రాము ఏమైపోయాడు, ఎద్దు వెళ్ళిన దిలీప్ ఒక్కడే వీటికి సమాధానం చెప్పగలడు. ఒక నదురు కక్కుని నిజం ఏంటంటే హౌస్ నెంబర్ 17 ఒక హౌస్ మాత్రమే కాదు, ఒక దేశాన్ని నిర్మించగల అంతులేని సంపదను భూగర్భంలో దాచుకున్న కుబేర స్థానం. ఇన్ని రోజుల తర్వాత మా చీఫ్ ఆచూకీ తెలుసుకునే దారి కనిపించింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రండి, మీరు అడిగింది ఊరికి ఉత్తరాన ఉంది. Boom, boom, boom.